సత్యకుమార్ గారు, జగన్మోహన్ రెడ్డి సీఎం అయినా, లేదంటే కూటమి అధికారంలోకి వచ్చిన ఎవరొచ్చినా, వైద్య ఆరోగ్య శాఖ, ప్రభుత్వ ఆసుపత్రుల సేవలకు సంబంధించి ఇప్పటికీ ప్రశ్నలు తలెత్తుతూనే ఉంటున్నాయి. ఎందుకలా జరుగుతోంది? ఇప్పుడు మీరున్నారు, మీరు ఇన్ని ఇనిషియేటివ్స్ తీసుకుంటున్నారు. మొత్తం చెప్పారు. అసలు ఒక వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా నేనెప్పుడు చూడలేదు. అంటే మీరంతా ఇన్ డీటెయిల్డ్‌గా 360 డిగ్రీ కోణంలో అన్నీ గుర్తుపెట్టుకొని చెప్పడం, ఎన్ని రిక్రూట్‌మెంటు అన్నీ. అంటే మీరు కంప్లీట్‌గా పనిచేస్తున్నారు. మీ విషయంలో నేను శంకించడం లేదు. కానీ ఇప్పటికి కూడా ప్రభుత్వ వైద్య కళాశాలల వైద్య సహాయం పైన, డాక్టర్ల రెస్పాన్స్ పైన, ఎమర్జెన్సీకి వెళ్తే సరైన వైద్య సహాయం అందట్లేదన్న భావన పైన, తర్వాత ఎమర్జెన్సీలో జూనియర్ డాక్టర్లే ఉంటున్నారన్న ఆరోపణలు, ఇవన్నీ ఎందుకు పదే పదే వస్తున్నాయి? అంటే మనం ఇంత ఖర్చు పెడుతున్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ మౌలిక వసతులన్నీ ఎక్కడ వేసిన గొంగలు అక్కడ అన్నట్టుగా ఎందుకు ఈ ఆరోపణ? వాస్తవం. ఎందుకంటే డాక్టర్స్ ఆర్ మోస్ట్ ఇన్‌ఫ్లుయెన్షియల్ పీపుల్ ఇన్ ద హ్మ్. సొసైటీ. హ్మ్. ఇప్పుడు మేము ట్రాన్స్‌ఫర్‌లు మనం చాలా పారదర్శకంగా ఎటువంటి ఒత్తిడి వచ్చినా కూడా ఎటువంటి ఒత్తిడికి వంగకుండా ముఖ్యమంత్రి గారు కూడా ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. ఓకే. చాలా పారదర్శకంగా చేసాం. మ్యాండేటరీ ట్రాన్స్‌ఫర్ చేసాం. హ్మ్. ప్రాక్టీస్ చేసుకుంటున్న వాళ్ళ ప్రతి ఒక్కరిని ట్రాన్స్‌ఫర్ చేసాం. మళ్ళీ అక్కడికే వెళ్ళాలని అనేక మంది రకరకాల దారుల్లో ట్రాన్స్‌ఫర్ చేయమని, ట్రాన్స్‌ఫర్ బ్యాన్ ఉందనేసరికి డెప్యుటేషన్ చేయమని ఒక్కటి చేయట్లేదు. ఓకే. ఎందుకంటే ఈ పరిస్థితుల్లో మార్పు తీసుకురావడం కోసమే. హ్మ్. అయితే మేము తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల ఇవాళ ఓపీ సేవలు 8% పెరిగాయి. ఓకే. ఐపీ సేవలు 17% పెరిగాయి. హ్మ్. ఓవరాల్‌గా కొద్దిగా మార్పొచ్చింది. అవినీతి అయితే 61% ఉండింది. మేము వచ్చినప్పుడు. ఏది కింద స్థాయిలో అవినీతి. ఓకే. స్ట్రెచర్‌లో తీసుకెళ్ళాలి లేదా వీల్‌చైర్‌లో తీసుకెళ్ళాలంటే అవినీతి అని. హ్మ్. ఇవాళ ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్న నిర్ణయాల కారణంగా లేదా ఐవీఆర్ఎస్ తీసుకోవడం వల్ల మేము ఊరికే చేసి వదిలేయట్లా. ఓకే. ప్రజల నుంచి తీసుకుంటున్నాం స్పందన. ఒపీనియన్ దానివల్ల తీసుకుంటున్నారు. తీసుకోవడం వల్ల 61% కాస్త 40% అవినీతి తగ్గిందని. హ్మ్. దాన్ని ఇంకా తగ్గించాల్సి ఉంది. అందుకని మేము ప్రణాళికాబద్ధంగా దశల వారీగా చేసుకుంటూ పోతున్నాం. ఓకే. డాక్టర్ల అందుబాటును కూడా చాలా కఠిన నిర్ణయాలు తీసుకున్నాం. హ్మ్. డాక్టర్లు చాలామంది బాధపడ్డారు. ఏంటి అంటే నిజంగా కొంతమంది జెన్యూన్ రీజన్స్ కూడా ఉన్నాయి. అనారోగ్యం డాక్టర్లు కూడా మనుషులే. వాళ్ళు అనారోగ్యం అవును. బాధపడుతున్నారు. అవును. అయినప్పటికీ కూడా కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. చాలామంది తెలిసిన వాళ్ళు నేను చాలా పెద్ద పెద్ద వాళ్ళు గొప్ప వాళ్ళు కూడా చేసి హ్మ్. "ఒక చిన్న ట్రాన్స్ఫరే కదా అని చెప్తుంటారు. హ్మ్. కానీ ఒక చిన్న ట్రాన్స్ఫర్ ఒక జీవో వెంటనే అది వైరల్ దావానలంలా పాకిపోతుంది. అది ఓకే. పట్టుకొని వందల మంది నెక్స్ట్ డే వస్తారు. రైట్. అంటే మనం కోరుకున్న మార్పు తీసుకురావాలంటే కాస్త కఠినంగా ఉండాలి. హ్మ్. ముఖ్యమంత్రి గారు కూడా ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. కాబట్టి ఆ విషయంలో గట్టిగా ఉంటున్నాం. కొంతమంది నిష్ఠూరాలు పోతున్నారు, బాధపడుతున్నారు, చిన్న పని చేయట్లేదని. హ్మ్. నా మీద కొంతమంది మంత్రులు అయితే పొలిటికల్ గవర్నెన్స్ చేయట్లేదు, మీరు లోకేష్ గారు ఓకే. ట్రాన్స్ఫర్లు చేయట్లేదు అది ఇదని. కానీ హ్మ్. ఈ రెండు విద్య, వైద్యం కొందరు మీ అనేది పైన కోపంగా ఉన్నారు. ఉన్నారు. సత్యకుమార్ పైన కొందరు మంత్రులు. ఉన్నారు. హ్మ్. ఎందుకంటే హ్మ్. అంటే స్వామి నేను అర్థం అయ్యేలాగా చెప్తున్నా. వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు. బట్ రైట్. గతంలో ఆ రకంగా జరిగేది. హ్మ్. కాబట్టి కావాల్సిన వాళ్ళు తెలిసిన వాళ్ళు కదా అని చెప్పి ఇటువంటివి ఇప్పుడు డిఆర్‌పీ అని ఉంటాయి, డిస్ట్రిక్ట్ రెసిడెన్సీ ప్రోగ్రామ్. ఓకే. కావాల్సిన చోట అడుగుతున్నారు. హ్మ్. డిస్ట్రిక్ట్ రెసిడెన్సీ ప్రోగ్రామ్ ఎందుకు తెస్తున్నామంటే వాళ్ళు దూరంగా కావాల్సిన చోట అడిగితే వాళ్ళు రాత్రి నైట్ డ్యూటీలకి వెళ్ళరు. హ్మ్. 10 గంటలు చేయాల్సింది గంట, 2 గంటలే చేస్తారు. అవును. బయట ప్రాంతాల్లో అయితే ఖచ్చితంగా వెళ్ళాల్సి వస్తుంది. అలా వెళ్తేనే వాళ్ళకి షార్టేజెస్ ఏంటో తెలుస్తాయి.